2023 ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ పార్టీ టికెట్ పైన బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసిన 10 మంది ఎమ్మెల్యేలు మరి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీద కండువా కప్పుకొని మరి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నియోజకవర్గ అభివృద్ధి కోసం కావచ్చు, లేదంటే వాళ్ళ స్వలాభం కోసం కావచ్చు, వ్యక్తిగత అంశాల కోసం కావచ్చు, మొత్తం మీద అయితే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచిపోయింది. ఇక ఏదైతే మరి ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు అంశం అనేది మరి తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే సుప్రీంకోర్టులో మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలు పిటిషన్లు వేయడంతో మొత్తానికైతే మరి ఇటీవల మరి సుప్రీంకోర్టు కూడా దీనిపైన ఫైనల్గా ఒక జడ్జిమెంట్, ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ఇట్లాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో పార్టీ ఫిరాయింపు అంశాలు మరి చట్టసభల్లో అంటే ముఖ్యంగా పార్లమెంట్లో చర్చించాలని, వీటిపైన నిర్ణయం తీసుకోవాలని అధికారం పూర్తిగా పార్లమెంట్కే ఉంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఈ అంశంలో న్యాయ సమీక్షాధికారం సుప్రీంకోర్టుకు పరిమితంగా ఉంటుందని తేల్చి చెప్పింది. అయితే దీనిపైన తమకు అంటే ఈ ఈ ఏదైతే పార్టీ ఫిరాయింపులు అనర్హత వేటు ఏదైతే ఉందో తాము నిర్ణయం తీసుకోలేమని చెప్పి ఇవి ఏదైతే మరి ఈ యొక్క అంశం పైన మరి అనర్హత వేటు అంశం కావచ్చు, పార్టీ ఫిరాయింపు చట్టం ద్వారా మరి కీలకంగా మరి ఎవరైతే అసెంబ్లీ స్పీకర్ ఉంటాడో అసెంబ్లీ స్పీకర్ కీలకంగా వ్యవహరించి నిర్ణయం తీసుకోవాలని తీర్పు ఇవ్వడం జరిగింది. 3 నెలల్లోగా అసెంబ్లీ స్పీకర్ దీనిపైన నిర్ణయం తీసుకొని వారికి నోటీసులు ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ఇటీవలే మన తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ మరి 5 ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారని చెప్పేసి కూడా మీడియాలో వార్తలు కూడా రావడం జరిగింది. ఇంకొక 5 నోటీసులు ఇవ్వాలి. అయితే ఈ 10 మందికి నోటీసులు ఇస్తే కనుక తప్పకుండా మరి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ బై ఎలక్షన్స్ అనేవి వస్తాయి. కాబట్టి ఇప్పటికే అన్ని పార్టీలు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు రంగం సిద్ధం చేసుకున్నాయి. అయితే ఈ ఎలక్షన్స్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా బీజేపీ పార్టీకి కీలకంగా మారనున్నాయి ఎలక్షన్స్. ఎందుకంటే తమ పార్టీ నుండి 10 మంది వెళ్ళిపోయారు కాబట్టి ఆ 10 స్థానాల్లో ఖచ్చితంగా స్థానాలు భద్రపరుచుకొని విజయం సాధిస్తే కనుక బీఆర్ఎస్ ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అంటే విజయానికి ఈ ఈ ఎన్నికలు సంకేతంగా మారే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ ఒకవేళ 10 స్థానాలు కోల్పోతే కనుక అంటే ప్రజలు ముందస్తుగానే కాంగ్రెస్ పార్టీ పైన వారి యొక్క అభిప్రాయాన్ని తెలియపరిచినట్లు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీకి బై చెప్పే అవకాశం ఉంటుందని సంకేతాలు ఈ ఎన్నికల ద్వారా ప్రజలు తీర్పు ఇచ్చే అవకాశం కూడా ఉంటుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా బీజేపీ కొన్ని స్థానాలు గెలిచినా కూడా మరి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరింత పుంజుకునే అవకాశం ఉంటుందని ఇక్కడ అంచనాలు వేయడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మరి ఈ ఎన్నికలు 3 పార్టీలకు కీలకమనే చెప్పాలి. కాబట్టి ఇప్పటి నుండే 3 పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. ఈ 10 మంది ఎమ్మెల్యేలలో కూడా మరి ఎంతమందికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుంది, మరి కొత్త వారిని మరి ఈ స్థానాల్లో నిలబెడుతుందా, మరి ఈ 10 మంది ఎమ్మెల్యేల్లో మరి టికెట్లు పొందిన వారు ఎంతమంది విజయం సాధిస్తారన్న అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీదనైతే ఈ ఉప ఎన్నికలు మరి తెలంగాణలోని 3 ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ రాజకీయ భవిష్యత్తును
భౌతవ్యాన్ని నిర్ణయించే అవకాశం అయితే బలంగా మనం అంచనా వేయొచ్చు. ఈ 10 స్థానాల్లో విజయం ఏ పార్టీ పొందుతుందో ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మంచి విజయాన్ని రాబట్టగలుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.